చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. పిల్లలు, మీ అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు మన భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూజీ పుట్టినరోజు. నెహ్రూజీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలన్నా గులాబీ బాలలన్నా ఆయనకు ఎంతో ప్రేమ. ప్రతిరోజు పిల్లలతో కాస్త సమయం గడపనిదే ఆయన ఆ రోజును వెళ్ళబుచ్చేవారు కాదు. పిల్లలతో కాసేపు మాట్లాడి వారి మాటలను వింటే ఎంత ఒత్తిడైనా నాకు ఇట్టే మాయమైపోతుంది అనేవారు చాచాజీ. ఎంతో చక్కని దార్శనికుడైన చాచాజీ పిల్లల కోసం, పిల్లల అభివృద్ధి కోసం, పిల్లలు మంచి విజ్ఞాన సాంకేతికత అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ బాలల అకాడమీలను, ఎన్నో యూనివర్సిటీలను స్థాపించడం జరిగింది. ఈ విధంగా మీ భవిత కొరకై చాచాజీ ఒక దార్శనికునిగా మీ కొరకు వివరించిన కొన్ని సూత్రాలను, సూక్తులను ఇప్పుడు మనం చూద్దాం. చరిత్రను చదవడమే కాదు, మీరే చరిత్రను సృష్టించాలి. ప్రశ్నించండి, పరిశోధించండి. విజ్ఞాన దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించుకోండి. చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకోవాలి. అప్పుడే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలు సాధించగలరు. ప్రతి వైఫల్యం మీకు కొత్త ప్రేరణ కావాలి. ఫెయిల్యూర్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. జ్ఞానం వల్ల మాత్రమే మన ఉనికి స్థిరం కాగలదు. నాలెడ్జ్ ఈజ్ పవర్. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థి కావాలి. పనిని అలవాటుగా మార్చుకుంటే విజయం మీ వెంటే. పెద్దల పట్ల వినయం, పని పట్ల అంకితభావం, లక్ష్య సాధనకై నిరంతర కృషి మీ సొంతం కావాలి. దేశం పట్ల, సమాజం పట్ల మీకు సానుకూల దృక్పథం, భక్తిభావం నిండి ఉండాలి. పిల్లలు చూశారు కదా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మీరు ఎంతో చక్కని భవితను సొంతం చేసుకోవాలని ఇటువంటి సూక్తులను ఎన్నింటినో మీ గురించి రచించారు. మీకోసం ఎన్నో పుస్తకాలను కూడా రచించారు. మీరు తప్పకుండా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి తెలుసుకోండి. ఆయన చెప్పిన సూక్తులను పాటించండి. సరే, మరి ఈరోజు మన వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమంలో ఒక చక్కని వేమన పద్యం కూడా చూసేద్దాం. మరి అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనత లేదు, ఎన్న గురుని కన్నా నెక్కుడు లేదయా, విశ్వధాభిరామ వినురవేమ. మనకు ఆకలి వేస్తున్నప్పుడు మన బుర్ర సరిగా పనిచేయదు. మనం ఎటువంటి పనిని, ఎటువంటి మంచితనాన్ని చూపించలేం. ఎందుకంటే ఆకలి బాధ అనేది అన్ని ఆలోచనల్ని కప్పేస్తుంది. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వారికి అన్నం కనుక పెడితే ఆ అన్నదానమే అన్ని దానాలలోకి గొప్పది అవుతుంది. తోటి మనుషులు ఆకలితో ఉన్నప్పుడు చూసి ఊరుకోకూడదు. మనకు చేతనైన సాయం చేయవలసిందే. ఇక కన్నతల్లి, పుట్టిన నాటి నుండి మనం పెద్దవాళ్ళం అయినా కూడా మన మేలు కోరి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. అటువంటి మాతృమూర్తి కన్నా గొప్పవారు ఎవరూ ఉండరు. అలాగే సమాజంలో ఎలా నడుచుకోవాలో, మంచి చెడులు ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో మనకు తెలియచెప్పిన గురువు కంటే, అంటే ఉపాధ్యాయుల కంటే ఎవరూ ఎక్కువ కాదు. వారి పట్ల ఎప్పుడూ గౌరవభావం, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది పిల్లలు, వేమన 3 వాక్యాలలో మనం ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో చక్కగా వివరించారు కదా. మరి ఈ విషయాలను, ఈ పద్యాన్ని మీరు తప్పక కంఠస్థం చేయండి. సరే, మరి ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా?
అన్ని దానములను అన్నదానమే గొప్ప. కన్న తల్లి కంటే ఘనత లేదు. ఎన్న గురిని కన్నా నెక్కుడు లేదయా. విశ్వదాభిరామ వినురవేమా. పిల్లలు, మీ అందరికీ మరొక్కసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దామర్రా. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.